హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు పాజిటివిటీ. ఈ కథని రచించిన వారు స్వప్న గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఆఫీసు నుండి వచ్చిన దివ్య చాలా చిరాకుగా ఉంది. ఇలా చిరాకుగా ఉండటం సాధారణ విషయంలా మారింది. ఒక నెల రోజుల నుండి మనోవేదనకు గురవుతుంది. అలా అని పిల్లలపై మాత్రం ఎలాంటి చిరాకు చూపించటం లేదు. కానీ ఎందుకు తను ఇలా ఉండటం సరికాదు అనిపించింది. అక్కడికి ఏదో ఊరటగా ఉంటుంది అని పిల్లలిద్దరినీ తీసుకుని 2 సార్లు పుట్టింటికి వెళ్ళి వచ్చింది. ఆఫీసులో కూడా ఎప్పుడూ కొలీగ్స్తోనే టైం గడుపుతుంది. కానీ మనసు మాత్రం ఎక్కడో ఉంది. ఎవరికి చెప్పుకుంటే మాత్రం ఏం లాభం అని తనలోనే దాచుకుంది. మరుసటి రోజు ఆదివారం కావటంతో పిల్లల్ని మీరు చదువుకోండి, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి గదిలోకి వెళ్ళి బెడ్ పైన వాలింది. 8 సంవత్సరాలుగా సంపాదించుకున్న పేరు ఒక్కసారిగా ఇలా జీరో అవ్వటం చాలా బాధని గురిచేస్తుంది. ఎలాంటి టార్గెట్ ఇచ్చినా కాదనకుండా పూర్తి చేశాను. నా టీం అందరికీ పేరు తెచ్చేలా చూశాను. నాతో పాటు వాళ్ళకి కూడా అప్రిసియేషన్స్ ఇప్పించాను. శాలరీ ఇప్పించాను. లీవ్స్ కూడా వాళ్ళకి అనుగుణంగా ఇస్తూ వాళ్ళకి మాట రాకుండా చేశాను. అలాంటిది నా వల్ల టీం అందరూ బాధపడుతున్నారు అని కంప్లైంట్ చేస్తారా? నాతో అందరూ బాగానే ఉండేవారు కదా, ఎందుకిలా నాకు వ్యతిరేకంగా కంప్లైంట్ చేశారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తన మెదిలో మెదిలాయి. ఒక్కదానికి కూడా సమాధానం దొరకలేదు. ఎంతో దగ్గరగా పనిచేసిన జనరల్ మేనేజర్లు కూడా నన్ను నమ్మకపోవడం చాలా కుంగదీస్తుంది. వాళ్ళని టార్చర్ పెడుతున్నాను అనే మాట అస్సలు తీసుకోలేకపోతుంది. అమ్మా, నీకు ఫోన్ అంటూ విశాల్ వచ్చి పిలవటంతో కళ్ళు తుడుచుకొని బలవంతంగా నవ్వుతూ, ఎవరు విశాల్ అని అడుగుతూ ఫోన్ తీసుకుంది. డాడీ అమ్మా అని చెప్పి పరిగెత్తాడు. హలో దివ్య. హా, చెప్పు రమేష్. ఏమైంది? చాలా డల్గా వినపడుతుంది నీ గొంతు. ఏమీ లేదు, చెప్పండి. నువ్వు ఏడుస్తున్నావు అని విశాల్ ఫోన్ చేసి చెప్పాడు. చెప్పు దివ్య, ఏమైందో? నువ్వు దేనికి ఇంతలా డల్ అయ్యావు? ఏదో పెద్ద విషయమే ఉండి ఉంటుంది. ప్లీజ్ చెప్పు. నాకు చాలా తలనొప్పిగా ఉంది, అందుకే. నాకు తెలీదా నీకు తలనొప్పి ఉంటే ఎలా ఉంటుందో? నువ్వు ఎలా ఉంటావు? ఏడుపు ఎంత కంట్రోల్ చేసుకుందామో అని అనుకున్నా అవ్వటం లేదు దివ్య. ప్లీజ్ దివ్య, మనం విడాకులు తీసుకున్నంత మాత్రాన ఒకరి గురించి ఒకరం పట్టించుకోవడం మానేయకూడదు అని చెప్పాను కదా. మరి నాతో చెప్పుకోవడానికి ఏంటి బాధ? దివ్య ఈసారి గట్టిగా ఏడ్చేసరికి రమేష్కి భయమేసింది. దివ్య, ఆఫీసులో నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా అని అన్నది. నీకు అభ్యంతరం లేకపోతే నేను రానా నీ దగ్గరికి? వద్దు, నేను మేనేజ్ చేసుకుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఫోన్ పెట్టేసినప్పటి నుండి దివ్య ఆపకుండా ఏడుస్తుంది. విశాల్, వికాస్ తల్లిని అలా చూసేసరికి చాలా భయపడ్డారు. ఒక అరగంటలో రమేష్ దివ్య ముందు ఉన్నాడు. డాడీ అంటూ పిల్లలిద్దరూ అతనిని చుట్టేశారు. రమేష్ రాకని ఊహించని దివ్య షాక్లో అలా చూస్తుండిపోయింది. దివ్య ఇంటికి వస్తూ దారిలో పిల్లల కోసం తెచ్చిన ఐస్ క్రీము వాళ్ళని తినమని వాళ్ళ రూమ్లోకి పంపించేశాడు రమేష్. డోర్ పెట్టేసి ముందుగా దివ్యకి కొన్ని నీళ్ళు ఇచ్చి ముందు వెళ్ళి మొహం కడుక్కొని రమ్మని బలవంతంగా బెడ్ దిగిపించాడు. దివ్య వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి బెడ్పై కూర్చుంది. రమేష్ వేడిగా కాఫీ తీసుకుని వచ్చి దివ్య చేత తాగించాడు. ఇప్పుడు చెప్పు దివ్య, ఏమైంది? నిన్ను ఇంతలా కొంగతీస్తున్న విషయం ఏమిటి? మీరెందుకు రమేష్ ఇంత దూరం వచ్చారు? నేను బాగానే ఉన్నాను అని కళ్ళు మూసుకుంది. అదే విషయం నా మొహం చూసి చెప్పు. నువ్వు చెప్పలేవు కదా. ఒక చిన్న అబద్ధం ఆడాలన్నా నీ వల్ల కాని పని. చెప్పు దివ్య. నేను తెలుసుకోకుండా ఇక్కడ నుండి వెళ్ళేదే లేదు. అర్జున్ కూడా కాఫీ తాగేసి 2 కప్పులని టేబుల్ పైన పెట్టేసి దివ్య పక్కనే కూర్చున్నాడు. ఏంటిరా, నాపై నీకు ఇంకా కోపం పోలేదా? అలాంటిదేమీ లేదు రమేష్. ఎవరికి చెప్పుకున్నా నా బాధ తీరేది కాదు. అందుకే ఎవరికి చెప్పటం లేదు అంతే. సరే, నేను తీర్చలేననే అనుకుందాము. కనీసం వినటానికి కూడా పనికిరానా?
ఇప్పుడు ఇవన్నీ మాట్లాడి నాకు చిరాకు తెప్పించకు రమేష్. నువ్వు చిరాకు పడితే క్యూట్గా ఉంటావు అందుకే. గతంలో రమేష్ చేసిన అల్లరి పని గుర్తుకు వచ్చి రమేష్ కేసి చూస్తుంది. తనకి ఏమి గుర్తుకు వచ్చిందో అర్థమై రమేష్ గట్టిగా నవ్వేశాడు. రమేష్ నవ్వు చూసి దివ్యకి కూడా నవ్వు వస్తుంది. అమ్మయ్యా, నవ్వేవా? ఇప్పుడు చెప్పు, ఏమైంది ఇలా ఉన్నావు? నా టీం మెంబర్స్ అందరూ కలిసి జనరల్ మేనేజర్కి నాపై ఫిర్యాదు చేశారు. ఏమని? నేను వాళ్ళని హెరాస్ చేస్తున్నాను అని. ఏంటి, జోక్ చేస్తున్నారా? మొదట నాకు నవ్వు వచ్చింది. కానీ ఏంటి దివ్య? నా ప్రెస్టేషన్ అని వాళ్ళని అడిగి చేసినవే అంట. వాళ్ళకి డౌట్స్ వచ్చినప్పుడల్లా నేను అందుబాటులో లేనట, లీవ్ ఇవ్వనట, వాళ్ళ రిపోర్ట్సు మెయిల్సు చెక్ చెయ్యనట, ఇలా చెప్పుకుంటూ వెళ్ళారు. మరి మీ మేనేజర్ ఏమీ అనలేదా? ఏమీ అనటం లేదు. అదే పెద్ద షాకింగ్గా ఉంది నాకు. నీకు మీ మేనేజర్కి ఏమైనా గొడవలు ఉన్నాయా? ఏమీ లేవు. నాతో బాగానే ఉంటారు. మరి సడన్గా ఏమైంది? అదే తెలియడం లేదు. ఆఫీసులో ఎవరికి మొహం చూపించలేకపోతున్నాను. జనరల్ మేనేజర్ ఏమంటాడు వాడి పొంద. గివ్ మీ అని ఎక్స్ప్లనేషన్ అన్నాడు. మరి నువ్వేమన్నావు? ఐ యామ్ ఇన్నోసెంట్ అని చెప్పి బయటకు వచ్చేశాను. వాదించలేదా? 8 మంది ఒకటయ్యి నువ్వు ఇలా అని అంటుంటే నాకు భూమి బద్దలైనట్టు అనిపించింది. ఎన్ని రోజులవుతుంది? 1 నెల రోజుల నుండి జరుగుతున్నాయి చర్చలు. అందరూ నా కేసి చూస్తుంటే నేను తప్పు చేశానా అని నాపైనే అనుమానంగా ఉంది. ఈ ఫీలింగ్ని నేను అస్సలు క్యారీ చేయలేకున్నాను రమేష్ అని కళ్ళు మూసుకోగానే కన్నీళ్లు వేడిగా బయటికి వస్తూ ఆమె చెంపను తాకుతూ కిందకి జారాయి. ఎవరైనా కావాలని వాళ్ళని రెచ్చగొడుతున్నారేమో, ఎంక్వైరీ చేయలేకపోయావా? అలా చేస్తే నాకేం లాభం అంటూ కన్నీళ్లు తుడుచుకుంది. నువ్వు నిజం తెలిస్తే యూ కాన్ కలెక్ట్ ఎవిడెన్స్ అండ్ ప్రూఫ్ కదా. ఇన్నేళ్ళు నేను చేసిన వర్క్ కనబడటం లేదా? ఈ టీం అంతా 2 ఏళ్లగానే కదా నాతో వర్క్ చేస్తుంది. అంతకుముందు వీళ్ళెందుకు నా మీద కంప్లైంట్ చేయలేదు అని నిలదీశాను. దానికి ఏమన్నారు? మాకు ఏమీ తెలియదు, మా వల్ల కావటం లేదు అని చెప్పారట. వేరే టీం లీడర్ కావాలని రిక్వెస్ట్ పెట్టుకున్నారు. ఎవరి పేరు సజెస్ట్ చేశారు? మొదట్లో ఎవరైనా ఓకే అన్నారు. ఇప్పుడు నాకు వినపడుతున్న పేరు మాత్రం సత్య. సత్య అంటే నీ ఫ్రెండే కదా? అవును. ఆమెతో ఒకసారి మాట్లాడకపోయావా? మాట్లాడాను. జరిగినదంతా చెప్పాను. ఏమంటుంది? డోంట్ వరీ, బీ స్ట్రాంగ్ అని చెప్పింది. ఒక 2 నిమిషాలు సైలెన్స్ తర్వాత, దివ్య, నాకెందుకో సత్య మీద చాలా డౌట్గా ఉంది. ఎందుకండి? దివ్య గురించి తెలిసిన నేను నిన్ను ఇన్ని ప్రశ్నలు అడిగాను, కానీ సత్య మాత్రం డోంట్ వరీ అని చెప్పేసి ఏమి జరిగిందో కూడా తెలుసుకోవాలని ట్రై చేయలేదు. అయితే ఆమెకి ఆల్రెడీ ఈ విషయాలన్నీ తెలిసి ఉండాలి, లేదా తనకి నీతో మాట్లాడటం ఇష్టం లేకపోయి ఉండాలి. రమేష్ చెప్పే మాటలను విని సత్య మీద అనుమానం రావడం మొదలైంది. సత్య జరిగిన డిస్కషన్ చేసుకుంటే సత్య ఆ రోజు పూర్తిగా తను చెప్పింది వినకుండానే నన్ను డోంట్ వరీ, బీ స్ట్రాంగ్ అని చెప్పి అక్కడికి టాపిక్ కట్ చేసింది. పైగా తను తరచుగా తన టీం మెంబర్స్ని కలవటం, వాళ్లతోనే లంచ్కి వెళ్ళటం, కలిసి బయట తిరగటం చేసింది. నువ్వు సత్య ఒకేసారి ఆఫీసులో జాయిన్ అయ్యారు కదా, ప్రమోషన్ ఇచ్చే టైం కదా ఇప్పుడు. అవును రమేష్, ఇది ఖచ్చితంగా సత్య పని అయి ఉండొచ్చు అని నేను చెప్పగలను. కానీ
నువ్వు ఎంక్వైరీ చెయ్యి, విషయాలు రావట్టు, అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చెయ్యి. అన్నిటికన్నా ముందర నీ ఐడియాస్ని ఎవరితోనూ షేర్ చేయకు. అందరి లీవ్స్ రికార్డు చేసి పెట్టు. ప్రతిదీ ఈమెయిల్లోనే మెయింటైన్ చెయ్యి. సత్య ఎన్నిసార్లు వీళ్ళని కలుస్తుందో అబ్జర్వ్ చెయ్యి. ఎవరు ఎక్కువ ఆమెతో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారో తెలుసుకో. మిగతా వాళ్ళు ఎలా ఉంటారో కనుక్కో. అప్పుడు నీకు అర్థమవుతుంది. ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా అన్నీ మెయిల్లోనే ఆన్సర్ చేయి, ఫోన్లో వద్దు. ఒక్కొక్కరు టాస్క్ ఫినిష్ చేయడానికి ఎంత టైం తీసుకుంటున్నారో ఇండివిజువల్గా ట్రాక్ పెట్టుకో. అప్పుడు నీకు ఈజీగా ఉంటుంది. అప్పుడు ఎవరు ఎవరికి హెల్ప్ చేస్తున్నారో తెలుస్తుంది. నువ్వు కూడా వాళ్ళ హెల్ప్ తీసుకో, కానీ మెయిల్ త్రూ, సరేనా? రమేష్ చెప్పేది శ్రద్ధగా విని తాను ఏం చేయాలో అర్థం చేసుకుంది. మీతో మాట్లాడాక చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది రమేష్. రిజిగ్నేషన్ పెడదామని వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు వెయిట్ చేసేది కూడా దానికోసమే. కానీ నువ్వు ఆ పని చేయకూడదు. ఏదో తప్పు చేసేది, అందుకే వెళ్ళిపోయింది అని అంటారే తప్ప నిన్ను అర్థం చేసుకోరు. ఇప్పుడు వాళ్ళు చెయ్యమన్నా నేను చెయ్యను అని ఒక చిన్న చిరునవ్వు నవ్వుతుంది. వెరీ గుడ్. మరి నేను వెళ్ళిరానా? భోజనం చేసి వెళ్ళు రమేష్. వద్దులే దివ్య, శృతి గురించి నీకు తెలుసు కదా, చీల్చి చెండాడుతుంది. ఇద్దరు ఒకేసారి నవ్వేసి బయటికి వస్తారు. జాగ్రత్త కిడ్స్ అని పిల్లలిద్దరినీ ముద్దు చేసి దివ్యకి ధైర్యంగా ఉండమని చెప్పి ఇంటికి బయలుదేరతాడు రమేష్. కలిసి బ్రతకలేకపోయినా రమేష్ దివ్యల మధ్య ఉన్న అండర్స్టాండింగ్ చాలామంది దంపతుల్లో ఉంటుంది. వీలైతే స్నేహం కోసం చెయ్యి చాచి ముందుకెళ్ళడం ఎంతో ఉత్తమం. ఈ కాలంలో కొన్ని అనివార్య కారణాల వల్ల దంపతులు విడిపోవడం చూస్తూనే ఉన్నాం. కానీ కొంతమంది మాత్రం పిల్లల కోసమని ఇంకా కలుస్తూనే ఉన్నారు. ఇగోలను పక్కన పెట్టి స్నేహపూర్వకంగా మెలగగలిగితే ఒక పాజిటివిటీ ఏర్పడుతుంది. అది పిల్లలపై కూడా మంచి ప్రభావం చూపెడుతుంది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.